1000 కోట్ల స్కామ్ జరిగిందన్న కేటీఆర్ ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి తమ ప్రభుత్వంపై కల్పిత విషయాలతో అబద్ధ ప్రచారం చేస్తున్నాయన్నారు ఉత్తమ్. వారి ఆరోపణల్లో నయా పైసా నిజం లేదని అన్నారు. తాను 1000 కోట్లు తీసుకున్నానని చేస్తున్న నీచపు మాటలు మానుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. 3-4 రోజుల నుంచి ఒక వారం రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీ కూడబలుక్కొని కలిసి మా ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై అనేక అంశాలపై పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు, అసలు కల్పిత విషయాలతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. %100% ఇవన్నీ అబద్ధాలే. అంటే ఒక నయా పైసా కూడా ఇలా నిజం లేదు. ఈ మొత్తం స్కామ్ని అర్థం చేసుకోవాలంటే 2 భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంటి అంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బల్లల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్. దాని విలువ ఒక 300 కోట్లు. రెండు కలిపితే 1011 కోట్ల కుంభకోణం, 1100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఇంకో పెద్ద మనిషి పదే పదే సన్న బియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆ రేటు కొన్నారు, 350 కోట్లు తప్పినరు. ఓకే, సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు, ఒక్క గింజ సన్న వడ్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకొని 50 రూపాయలు ఉంది, నేను 32 రూపాయలకి ఇస్తా, నేను 45 రూపాయలకి ఇస్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నారు కదా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి అన్నాడు, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నాడు మార్కెట్లో ఇంతకుందని. ఎస్, ఓకే, 42 రూపాయలకు మీరు ఇవ్వండి, మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. టెండర్ కండిషన్స్ ప్రకారము ఫోర్టిఫికేషన్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. దాని ప్రకారం టెండర్ కండిషన్స్ ఒప్పుకొని చేయండి. మీరు ఈ సన్న బియ్యాన్ని మీరు చెప్పిన ఫిగర్ 42 రూపాయలకి మీరు ఎంత ఇస్తే అంత ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తాము. గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి, ఇంత టర్నోవర్ ఉండాలి, ఇంత టర్నోవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్ పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు. పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసినారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి, 2023 సంవత్సరంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గురుకులాలలో మరి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఆనాడు ఆశించిన విధంగా వీళ్ళు పనిచేయలేదు, కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వీళ్ళు సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసినాం. టెండర్లలో భవిష్యత్తులో పాల్గొనడానికి వీలు లేదు అని వారిని బ్లాక్ లిస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రీయ బండార్. విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ 4 కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు 2100 రూపాయలకు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి
చక్కగా 1885 నుంచి 2007 రూపాయలకు 1885 నుంచి 2007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2100కు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు. మిల్లర్ల విషయం, నేను 30 ఏళ్ళ సేపు రాజకీయాలు ఉన్నా, 30 ఏళ్ళ సేపు ప్రజాప్రతినిధి ఉన్నా, 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా, మళ్ళా మంత్రి ఉన్నా. మిల్లర్లపై ఇంత ఖచ్చితమైన రూల్ మైండెడ్ పూర్తిగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పోయే ప్రభుత్వం ఇదే మొదటిసారి అని చెప్పి నేను మనం చేస్తున్నా. గతంలో ఇష్టం ఉంటే ఒక తీరుగా, ఇష్టం లేకుంటే ఒక తీరుగా వసూలు చేసుకోవడాలు ఇవన్నీ కామన్ ఉండే. ఈ రాష్ట్రంలో మేము అనుకునేది రైస్ మిల్లింగ్ పరిశ్రమ మేము ఒక మంచి పరిశ్రమగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది, ఈ రాష్ట్ర ఎకానమీకి కూడా ఎంతో ఉపయోగపడే పరిశ్రమ అని మేము భావిస్తున్నాం. కానీ అందులో ఉన్న కొంతమంది తప్పు చేసే వాళ్ళని మేము గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము. డిఫాల్ట్ చేసే రైస్ మిల్స్కి మళ్ళీ ధాన్యం ఇవ్వడం లేదు, పెద్ద ఎత్తున డిఫాల్టర్స్కి కేసులు ఫైల్ చేస్తున్నాము, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టినాము, కొన్ని ఎక్స్ట్రీమ్ సందర్భాల్లో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ అది నార్మల్గా మా విధానం కాదు. మేము ఆన్ ద హోల్ రైస్ మిల్ పరిశ్రమని మేము ప్రోత్సహించదలుచుకున్నాం. కానీ ఎవరైతే గవర్నమెంట్ స్టాక్ ఉంచుకొని ఆ స్టాక్ని అమ్మేసుకొని అది వాపసు ఇవ్వమంటే మరి ఇబ్బంది పెడితే మేము వీఆర్ కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, అది రికవర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి వీళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుందో బీఆర్ఎస్కి బీజేపీకి వాళ్ళు చుట్టూ చేరింది ఈ డిఫాల్టర్ రైస్ మిల్స్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళు మాట్లాడిస్తున్నారు.